శ్రీ విష్ణు మళ్ళీ రిస్క్ తీసుకుంటున్నారా? తెలిసి తనకు కలిసి రాని రూట్లోకి అడుగు పెడుతున్నారా? కామెడీ సినిమాలతో కుమ్మేస్తున్న సమయంలో కావాలనే రిస్క్ కథల వైపు వెళ్తున్నారా? కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ నుంచి పక్కకు జరిగి మళ్ళీ పాత దారిలోకి వెళ్తున్నారా? కంఫర్ట్ జోన్ దాటడానికి కారణమేంటి? అసలు శ్రీ విష్ణు ప్రస్తుతం ఎన్ని సినిమాలు చేస్తున్నారు? ఈ డౌట్స్ అన్ని క్లారిఫై చేసుకుందాం. లెట్స్ గో. ఒకప్పుడు శ్రీ విష్ణు అంటే సీరియస్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్. కానీ కొన్నాళ్లుగా ఈయన స్టైల్ మార్చారు. పూర్తిగా యూత్ కి నచ్చే కాంటెంట్తో వస్తున్నారు. అలాగని ఫ్యామిలీస్కు దూరంగా ఉంటున్నారా అంటే అదేమీ లేదు. సామాజ వర్గమన లాంటి సినిమాలతో ఫ్యామిలీ ఆడియన్స్కు, ఓం భీమ్ బుష్తో యూత్కు సమన్యాయం చేశారీన. మొన్న మధ్య సింగిల్తో మరో హిట్ కొట్టారు. సామాజ వర్గమన, ఓం భీమ్ బుష్, సింగిల్ సినిమాలు శ్రీ విష్ణును కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్గా మార్చేశాయి. త్వరలోనే ఆయ్ దర్శకుడు అంజీతో ఓ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికంటే ముందు పాత రూట్లోకి వెళ్తున్నారు విష్ణు. చాలా ఏళ్ల తర్వాత సీరియస్ సినిమాలు చేస్తున్నారీయన. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో నటిస్తున్న మృత్యుంజయ్ పూర్తిగా మర్డర్ మిస్టరీ. దీంతో పాటు తాజాగా కామ్రేడ్ కళ్యాణ్ టీజర్ విడుదలైంది. జానకిరామ్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 1992లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మాడుగుల అనే ప్రాంతంలో జరిగే కథ ఇది. ఇందులో శ్రీ విష్ణు ద్విపాత్రాభినయం చేస్తున్నారని తెలుస్తోంది. కామెడీ సినిమాలతో వరుస విజయాలందుకుంటున్న సమయంలో నక్సలైట్ పాత్ర అంటే కాస్త రిస్కే. కానీ రిస్క్తోనే ఇష్క్ అంటున్నారు శ్రీ విష్ణు. ఈ 2 సినిమాల తర్వాత సామాజ వర్గమన ఫేమ్ రామ్ అబ్బరాజుతో ఓ సినిమా చేయబోతున్నారు ఈ హీరో. మైత్రి మూవీ మేకర్స్లో రానున్న ఈ చిత్రం ఫుల్ ఎంటర్టైనర్. మొత్తానికి సీరియస్గా కామెడీ చేయాలని ఫిక్స్ అయిపోయారు శ్రీ విష్ణు.